ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పైచిలకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి బుధులు, షష్టమంలో గురువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఈ నెల మీకు నల్లేరుపై నడకే, చాలా బాగుంటుంది. సద్వినియోగం చేసుకోండి. పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే జాబ్ పార్ట్ నెల. ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు, ప్రమోషన్ల ఉద్యోగ ఉన్నతి, నూతన బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా పురోగతి. జూదం లేదా లాటరీ ద్వారా కూడా, స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి. జూదం అంటే ఇల్లీగల్ జూదంగా, షేర్ మార్కెట్ ద్వారా, లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు. దాని స్పెక్యులేషన్ ని తెలుగులో జూదం అన్నారు, అంతే. అవకాశాలు తెరుచుకొని ఉంటాయి. సినీ నటి, నిర్మాత, నటులు, దర్శకులకి, పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితం సౌఖ్యం, కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది. వాహన ప్రయాణం జరుగుతుంది. స్థిరాస్తి తగాదాలు, రాజ్య ప్రయత్నాల. తృతీయ వారంలో విహారయాత్రలు, విందు వినోదాల వల్ల సమయం గడుపుతారు. విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది. చిన్న అలర్జీలు, దగ్గు లేదా జలుబు రావు. క్రీడాకారులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా టీచర్స్, యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ, ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు. మీడియా రంగం వారికి అద్భుతం. ఐటీ, సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెచ్చిస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉంది. అదృష్టం రోజులు జూన్ 5, 7, 13. అదృష్ట సంఖ్యలు 5, 6. చంద్రాష్టమం జూన్ 1వ తారీఖు నుండి 9:36 రాత్రి నుండి 7:35 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. ఏకాదశి, అమావాస్యాల్లో ఉపవాసం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని, హనుమాన్ చాలీసా వినండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 48 పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయంగా ఉండండి. నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి.